కరీంనగర్లో మటన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ మటన్ ధరలు అమాంతం పెరిగిపోయాయట. సహజంగానే వేసవికాలంలో ధరలు తగ్గాలి, కానీ ఇప్పుడు మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్లో కిలో మటన్ 900 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నారు. నాణ్యమైన పొట్టేలు మాంసం కూడా దొరకట్లేదంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో గొర్రెల పెంపకం అధికంగా ఉండేది. రైతులు కూడా మేకలు గొర్రెలు పెంచుకునేవారు. అవసరాల కోసం రైతులు వాటిని ఇంటి వద్దే కోసేసేవారు. దీంతో ధరలు కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇటీవల కాలంలో స్థానికంగా గొర్రెల పెంపకం తగ్గిపోయింది. దీని కారణంగా రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాన్ వెజ్ అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. మటన్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో తక్కువ మోతాదులోనే కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు కూడా చెప్తున్నారు. రేట్ ఎక్కువ పెరిగినందుకు మనము ఎక్కువ కొనుగోలు చేయకపోతున్నాం, ఎక్కువ మటన్ తీసుకోలేకపోతున్నాం. ఒకప్పుడు కేజీ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు హాఫ్ కేజీకి వచ్చింది, హాఫ్ కేజీ పోయి పావు కేజీకి వచ్చింది. కాబట్టి కొంచెం మటన్ రేటు తగ్గితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. క్వాంటిటీ తగ్గించారు, ఎందుకంటే ఫంక్షన్లు లిమిటెడ్గా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ సమయానికి అందుబాటులో కూడా దొరకట్లేదు. కాబట్టి దానికి ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 650, 700 నుంచి ఇప్పుడు 900 వరకు అయింది. కొన్ని ప్లేసులు 1000 రూపీస్ కూడా అమ్ముతుండ్రు. కాబట్టి రేట్ హైక్ అయిపోయింది. స్థానికంగా గొర్రెలు మేకలు దొరకని కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి మేకలు గొర్రెలను తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని, అందుకే మటన్ రేట్లు ఇలా భారీగా పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. ఒక 10 ఏళ్ల క్రితమేమో తెలంగాణలో బీడు భూములు బాగుండడం వల్ల తెలంగాణలోనే అత్యధికంగా గొర్రెల పెంపకం ఉండే. ఈసారి వాటర్ ఉండడం వల్ల అంతటా పొలాలు అవి వేయడం వల్ల గొర్రెల సంతతి దాదాపు ఒక గ్రామానికి 20-30 గుంపులు ఉండేవి. ఈరోజు 1-2 ఉన్నాయి. తక్కువైపోయినాయి. కాబట్టి రేట్ సుతా 900 రూపాయలు, 960, 1000 రూపాయలు అమ్ముతాను సార్. మన బార్డర్లో మహారాష్ట్ర బార్డర్ కానీ ఛత్తీస్గఢ్ బార్డర్లో కానీ వలస పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ గొర్రెల పెంపకం ఎక్కువైంది. తెలంగాణలో దాదాపు తగ్గిపోయింది. స్థానికంగా గొర్రెలు మేకల పెంపకం తగ్గడంతో 3 నెలల్లోనే మటన్ ధరలు 700 నుంచి 900కు పెరిగాయని, ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. మటన్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం మటన్ కిలోకి 950 నుంచి 1000 రూపాయలు ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పొట్టేలు మటన్ దొరకని పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కాలంలో మేకలు గొర్రెల పెంపకం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మేకలు గొర్రెలను దిగుమతి చేసుకున్న కారణంగా రేట్లు అయితే పెరిగినాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి కనీసం 50 నుంచి 60 రూపాయల రేట్ అయితే పెరిగిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఫంక్షన్లో మటన్ వినియోగించాలంటేనే భయపడే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే కరీంనగర్లోనే ప్రతి షాప్లో కూడా 950 వరకు పలికిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే స్థానికంగా చాలా వరకు కూడా మేకల గొర్రెల పెంపకం తగ్గిన కారణంగా ఎవరైతే వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మేకల గొర్రెలను కూడా తీసుకొస్తున్నారు. ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా గొర్రెలు మేకల్ని ఇటు దిగుమతవుతున్న కారణంగా రేట్లు అయితే పెరిగాయి. దీంతో గతంలో కిలో కొనుగోలు చేసే వినియోగదారుడు ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా అర్ధ కిలోతో సరిపెట్టుకుపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే రాను ధరలు మరింత పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 950 నుంచి 1000 రూపాయలు ఉందంటే మరొక 2-3 నెలల్లో కూడా ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటీవల కాలంలో గణనీయంగా మాత్రం మటన్ ధరలు అయితే పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు మటన్ తినాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.